ఎప్పుడైతే 658 రూపాయలకి ఇందాపూర్కి ఇవ్వడం కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఈ హెరిటేజ్ సంబంధించి ఆ రోజు దాకా ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఈ ఇందాపూర్ డైరీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకుని అధ్యక్ష. ఎప్పుడైతే మేము బహిర్గతంగా వచ్చి ఇదంతా ఆర్థిక కుంభకోణం అని చెప్పినామో వెంటనే హెరిటేజ్ యూనిట్లో 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున ఆ ఇందాపూర్ డైరీని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చింది అధ్యక్ష. ఇదే ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ గతంలో కూడా దానికి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. 2016 మార్చి 18వ తారీఖున వాళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉన్నారని, అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై అయింది అధ్యక్ష, కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉందని. ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై చేసింది అధ్యక్ష. ఆ తర్వాత ఏమనుకున్నారు అధ్యక్ష? మాట్లాడుతున్నాడు కదా, ఇక్కడ పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడు, ఇఫ్ దట్ ఈస్ ఓకే విత్ యూ. ఏదైతే నాణ్యత లేని నెయ్యి అన్నారో ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ దగ్గర నుంచి టీటీడీకి పంపిస్తే వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఆ 4 ట్యాంకర్లను వాడారు అధ్యక్ష. ఇక్కడే అసలు కుట్ర ఉంది అధ్యక్ష. నేను అదే చెప్పబోతా ఉన్నా. ఈ వైష్ణవి డైరీ ఎవరిది అధ్యక్ష? సంగం డైరీ వాళ్ళది. సంగం డైరీ వైష్ణవి డైరీ ఒకటేనని చెప్పి చూపించేటువంటి ఇక్కడ చూడండి అధ్యక్ష. ఈ కుట్ర బయటపడక ముందు సంగం డైరీ వైష్ణవి డైరీ పక్కనే నేమ్ బోర్డ్స్ పెట్టుకున్నాయి అధ్యక్ష. ఎప్పుడైతే మేము కుట్రను బయట పెట్టామో వెంటనే సంగం డైరీ గురించి వాళ్ళు పెయింట్ చేసేసారు అధ్యక్ష. ఈ సంగం డైరీ ఎవరిది అధ్యక్ష? టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారిది. ఈ సంగం డైరీ అచ్చెన్నాయుడు గారు 1 minute అండి. రాత్రి వెబ్సైట్ లో తీస్తే పరిశ్రమలు వేరైపోతాయి. ఒక ప్లాంట్ మీద ఒక పోస్టర్ మీద పెయింట్ వేస్తే పరిశ్రమలు వేరైపోతాయి అధ్యక్ష. వెబ్సైట్ లో తీసేస్తే హెరిటేజ్ కి హిందూపూర్కి ఉన్న సంబంధాలు తెగిపోతాయి అధ్యక్ష. ఒక పరిశ్రమ కలిసి ఉందంటే, కలిసి వ్యాపారం చేస్తుందంటే వెబ్సైట్ లో తీస్తే అయిపోతుందా?